హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంకా పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. పొద్దున్నే యాక్చువల్‌గా వంట చేయను. బట్ ఆ రోజు చేయాల్సొచ్చింది. ఎందుకు అంటే తేజ్ గడికి లంచ్ బాక్స్ ఇచ్చేద్దామనేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తున్నాననమాట. అంటే వాడికి లంచ్‌కి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగాను, నాకు టిఫిన్‌కి అన్నట్టుగా సరిపోయేలాగా అన్నట్టు చేసేసాను. ఎందుకు అంటే లోహితకైతే హెల్త్ బాలేదు. సో, దాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. అందుకోసం అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే ప్రీవియస్ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదండీ! సో, అంటే లాస్ట్ వీక్ అంతా అసల వీడియోసే పోస్ట్ చేయలేదు. స్కెడ్యూల్ చేసి పెట్టుకున్న స్కెడ్యూల్ గాదు. ఆల్రెడీ ఏమంటారు, ఎడిటింగ్ అంతా అయిపోయినవి కూడా నేను పోస్ట్ చేయలేదనమాట. స్కెడ్యూల్ చేయడానికి కూడా నాకు వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేదు. ఎందుకనేది చెప్తా ఉంటాను. వ్లాగ్ చూస్తా ఉండండి. ఇంకా లోతనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అన్నా కదా! అంటే దానికి ఫీవర్ అనమాట యాక్చువల్‌గా. అంటే అంతకుముందు ఏమంటే పెళ్ళికెళ్ళొచ్చాము. అప్పుడే కొంచెం బాలేదు. మోషన్స్, వామిటింగ్స్ లాగా ఉండింది. ఇంకా నెక్స్ట్ సండేకైతే మధ్యాహ్నం నుంచి ఫీవర్ లాగా వచ్చేసిందనమాట. వెళ్తేనేమో థ్రోట్ ఇన్ఫెక్షన్ అని అన్నారు. థ్రోట్ ఇన్ఫెక్షన్‌కని మందులిచ్చారు. బట్ ఆ తర్వాత కూడా ఫీవర్ అయితే ఎక్కువైపోయిందనమాట. ఇంకా బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఏమంటే టైఫాయిడ్ కొంచెం అది వైరల్ ఫీవరు. టైఫాయిడ్ కూడా తగిలిందని చెప్పేసరికి ఇంకా 3 డేస్ ఇంజెక్షన్స్ అబ్బో! హడావిడి చాలా అయిందిలెండి. సో, అందువల్ల ఇంకా వీడియోస్ అయితే లాస్ట్ వీక్ అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా దాంతోటి అయిపోలేదు. యాక్చువల్‌గా ఈ వ్లాగ్ షూట్ చేసే టైంకి నాకు తెలీదు దానికి వైరల్ ఫీవర్ ఉందన్న విషయం తెలీదు. అప్పటికి హాస్పిటల్‌కెళ్తే ఓన్లీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి మాత్రమే చెప్పారు. అది దానికి సంబంధించిన మెడిసిన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ డేకి బానే ఉండింది. తగ్గిపోయింది హమ్మయ్య అనుకున్నా. కాకపోతే నెక్స్ట్ తర్వాత నుంచి మళ్ళీ ఫీవర్ పెరగడము, మళ్ళీ దాని నుంచి తేజ్ గడికి రావడము. మీకు ఆల్రెడీ వ్లాగ్‌లో కూడా చెప్పాను. తేజ్ గడికొస్తే అస్సలు తగ్గనే తగ్గదు. ఆ వేడనేది టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటది ఆడికి. ఏంటో మరి వాడి బాడీ తత్వాన్ని బట్టి. ఇంక అలాగా దీనికి తగ్గుతూ అదే దీనికి ఇంజెక్షన్ సెకండ్ డే వేయించేసరికి వీడికి స్టార్ట్ అయిందనమాట ఫీవరు. వీడికి కూడా ఇంక వైరల్ ఫీవరే. ఇంక ఇంట్లో పిల్లలు అంటే వన్ బై వన్ ఒకళ్ళకొచ్చిందంటే ఖచ్చితంగా ఇంకొకళ్ళకొచ్చేస్తది కదా! పిల్లలు అందులోను మెయిన్‌గా. అదన్నమాట. ఎప్పుడు ఇలాగే జరుగుతా ఉంటది. సో, ఇప్పుడు చెప్తున్నా కదా! ఈ వీడియో షూట్ చేసే టైంకి తేజ్ గాడికి ఏం ఫీవర్ లేదు. సో, వాడికి లంచ్ బ్యాగ్ పొద్దున్నే ఇచ్చేసాననమాట. లంచ్ ఇచ్చేసి స్కూల్‌కి పంపించేసిన తర్వాత నేను దీన్ని స్కూల్ కాదు హాస్పిటల్‌కి ఎళ్ళాము. అబ్బా! హాయ్ అండి. పొద్దున్నుంచి అయితే మాట్లాడడం కుదరలేదు కదా! సో, ఇప్పుడే వచ్చాననమాట. హాస్పిటల్‌కెళ్ళి వస్తూ కూరగాయలు కూడా తెచ్చుకోవాల్సొచ్చింది. చాలా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏంటంటే పెళ్ళికెళ్తున్నా అని చెప్పాను కదా! సో, ఊరు నుంచి ఎళ్తున్నా కదా! ఎలాగో అన్నీ అవజేశా అనమాట. ఉన్న వాటికి వచ్చిన తర్వాత తీసుకుందామని. ఇలా అవుతుందనుకోలేదు. దీనికి ఫీవర్ వస్తది. మళ్ళీ దీన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఇంకా ఖచ్చితంగా ఈరోజు తెచ్చుకోవాలనమాట. లేకపోతే రేపటి నుంచి కూరగాయలు ఏమి లేవు. పప్పు ఒక్కటే వండుకోవాలనమాట. పప్పులోకి ఎయడానికి కూడా ఏం లేవనమాట. అందుకే వస్తూ కూరగాయలు కూడా తెచ్చేసుకొని ఇప్పుడొచ్చాం 11:30కి. యాక్చువల్‌గా హాస్పిటల్‌లో పనైతే తొందరగానే అయిపోయింది. ఏమంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట. అందుకే మధ్యాహ్నం నుంచి అన్నది నిన్న మధ్యాహ్నం అన్నది లంచ్ తిన్న తర్వాత గొంతు నొప్పి వస్తుంది అన్నదనమాట. ఇంకా ఈవినింగ్‌కి ఫీవర్ గూడా వచ్చేసింది. అదన్నమాట. ఇంకా యాక్చువల్‌గా పెళ్ళికెళ్ళినప్పుడే దానికి కొంచెం ముందు రోజు తిన్నదరగక వామిటింగ్స్, మోషన్స్ లాగా అయ్యింది. కొంచెం టాబ్లెట్స్ వాడితే తగ్గిపోయింది. హమ్మయ్య! పర్లేదు అయిపోయింది అనుకున్నా. కానీ నిన్న మధ్యాహ్నం అట్లా గొంతు నొప్పి అనేసరికి నాకు టెన్షను. ఎందుకంటే గొంతు నొప్పి అంటే ఖచ్చితంగా ఫీవర్ గూడా వచ్చేస్తది. దాని తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు డాక్టరు. యాక్చువల్‌గా నైట్ ఏం చేసింది అసలు టాబ్లెట్ ఏసాను. ఆహ్, ఫీవర్ తగ్గింది. అంతా తగ్గింది హమ్మయ్య! అనుకున్నా. నైట్ ఇడ్లీ గూడా ఒక ఇడ్లీ తినింది అంతే అనమాట. పడుకున్నదా ఇంకా చూడండి 1:30 వరకు ఒక హాఫ్ అన్ అవర్‌కోసారి వామిటింగ్స్‌కెళ్తానే ఉంది. మొత్తం మధ్యాహ్నం తిన్న లంచ్‌తో సహా అంతా బయటకొచ్చేసినా కూడా ఇంకా వామిటింగ్ వస్తుందంటూ ఏంటేంటో కక్కుతానే ఉందనమాట వాటర్‌లాగా. అబ్బా! నాకైతే చాలా భయమేసింది. ఇంకా అర్ధరాత్రి మళ్ళీ ఇంకొకసారి ఫీవర్ టాబ్లెట్ ఏసాను. తెల్లారేసరికి చక్కగా తగ్గింది. కానీ భయమేసింది. అది సరే ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏంటి అనేది చెప్తారు కదా! అనేసి ఇంక ఎళ్ళానమాట. చెప్పాను కదా! పొద్దున్నే తేజ్ గడికి లంచ్ ఇచ్చేసేసి పంపించేసాను. ఎందుకంటే నేను మళ్ళీ వచ్చేసరికి ఎంత అవుతుందో తెలీదు. అందులోనూ కూరగాయలు ఒకటి తెచ్చుకోవాలి. ఇప్పుడు తెచ్చుకోలేదంటే ఈరోజు తెచ్చుకోలేదంటే మాత్రం మళ్ళీ రేపు సఫర్ అవ్వాల్సొస్తది. ఇంక ఇప్పుడు కూడా ఏంటంటే ఇంక వంట కూడా చేయలేదు. రైస్ పెట్టేసి ఇంక కర్రీస్ తెప్పించేద్దాం అనేసి అన్నట్టుగా. ఎందుకంటే అవ్వదు చెప్పాను కదా! ఒకవేళ ఎళ్ళానంటే ఎంత జనం ఉన్నారంటే చాలా లేట్ అయిపోతది. అది ఆలోచించి పొద్దున్నే తేజ్ గాడికి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్‌లా చేసేసి వాడికి బాక్స్‌లో ఏసేసి మిగిలింది నేను టిఫిన్ తినేసా. దీనికేమో ఇడ్లీ తెప్పించా అనమాట. పోన్లే ఇడ్లీ అయినా తినింది. ఎందుకంటే మొత్తం కడుపంతా ఖాళీ అయిపోయింది. రాత్రి ఒక్కదాని తర్వాత ఒకటి అరగంటకోసారి నిజంగా నాకు కూడా లిటరల్లీ నిద్ర లేదు. నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ హాస్పిటల్‌కెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వస్తూ కూరగాయలు తెచ్చుకొని ఎలాగో వాడికి లంచ్ ఇచ్చేస్తా కదా పొద్దున్నే. సో, మధ్యాహ్నం నేను తినేసి దానికి కొంచెం ఎంతో కొంత పెట్టేసి మందులేసి మధ్యాహ్నం పడుకోవాలనేది నా ప్లాన్ అనమాట.
ఎందుకంటే నిజంగా అండి లిటరల్లీ 1:30 వరకు వామిటింగ్స్ చేస్తా ఉండింది. అప్పుడు ఆపిందనమాట. హమ్మయ్య! ఎప్పుడైనా పడుకోవచ్చు అనుకునేసరికి 5:30 నుంచి మళ్ళీ మొదలెట్టిందనమాట. అది ఇంకా చాలా టెన్షనొచ్చేసింది. నైట్ అలా చేసేసరికి. తెల్లారేసరికి ఏం లేదు బానే ఉంది అన్నది. సో, అక్కడ చెక్ చేస్తారు కదా! ఎలాగో మైల్డ్‌గా ఫీవర్ అయితే ఇంకా ఉందనమాట. సో, ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అది తగ్గుతుంది గానీ మళ్ళీ వచ్చేస్తది కాసేపటికి. సో, యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడాలి. ఇంకా అదే ఆయన చెప్పారనమాట. చూసి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు. సో, దానికోసం 3 డేస్ వాడమని ఇది ఇచ్చారనమాట. ఇది ఎజిథ్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ చిన్న పిల్లలది 5 ఎంఎల్ అనమాట. యాంటీబయాటిక్ అనమాట. సో, ఇది ఇప్పుడు ఏసేయాలి. కొంచెం ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతూ ఉంటదనమాట. ఇంకా ఫీవర్‌కి టాబ్లెట్ ఎలాగో ఉండింది. పారాసిటమాల్ 450 ఎంజీ వేస్తాను. దీనికంటే 300 ఎంజీ ఉంది. సో, ఒక టాబ్లెట్ ప్లస్ ఒక హాఫ్ టాబ్లెట్ ఏయమని చెప్పారు ఇంతకు ముందు ఎళ్ళినప్పుడే. సో, అదేసేస్తా. ఇంక ఇదొకటొచ్చేసి వామికైండ్. ఇది మాత్రం నాకు బాగా బాగా బండ గుర్తనమాట. వామిటింగ్స్ వస్తే ఇదేసేస్తా. అంటే తినడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ టాబ్లెట్ ఏసేసామంటే వామిటింగ్ సెన్సేషన్ రాదనమాట. ఎందుకంటే తిన్నది మొత్తం వచ్చేస్తుంది 1 బై 1. ఇంకా ఏదో దేవుడి దయ వల్ల పొద్దున్న ఇడ్లీ తినింది అదైనా నిలబడింది. లేకపోతే పిల్ల నీరసపడిపోయేది అసలు నిజంగా చాలా టెన్షన్ పడ్డాను. సో, ఇదొకటి కూడా ఇచ్చారు. ఇంకా ఫీవర్ టాబ్లెట్స్ ఉన్నాయి ఎలాగో అనేసి ఇంకా అవేం తీసుకోలేదనమాట. ఇంకొకటి ఏమంటే ఇది ఒకటి మల్టీవిటమిన్ సిరప్ అనేసి ఇది ఇచ్చారనమాట. ఇది ఒక 1 మంత్ అదే ఈ బాటిల్ అయ్యేంత వరకు నైట్ టైమ్ ఒక 5 ఎంఎల్ వాడమని చెప్పారనమాట. వీక్‌గా ఉందా అనుకుంటా. అదనమాట సంగతి. పిల్లలకి అసలు నిజంగా ఇంట్లో పిల్లలకి ఏదన్నా బాలేకుండా అయిందంటే అస్సలు నిజంగా అండి ఎవరైనా తేజగాడికైనా ఈడికైనా వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నంత సేపే నేను ప్రశాంతంగా నా పని మీద ఫోకస్ చేయగలిగాను. నేనే హ్యాపీగా అసలు మెయిన్ ఏంటంటే ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఒక్కరికి బాగాలేకపోయినా గానీ నిజంగా అబ్బా! ఎంత టెన్షనొస్తదో నాకు అదొక టెన్షన్ ఒక దడొచ్చేస్తదనమాట. నాకేమన్నా ఫీవర్ వచ్చినా నేను అంతగా భయపడను గానీ పిల్లలకొస్తే ఆఫ్‌కోర్స్ అందరూ ప్రతి తల్లి అలాగే అనుకుంటుంది. నా ఫీలింగ్ నేను చెప్తున్నాను నిజంగా. ఇంకా తేజ్‌గడికయితే అస్సలు అబ్బో! వాడికొచ్చిందంట. అమ్మో! వద్దులేండి ఎందుకొచ్చింది గానీ వాడికొస్తే అస్సలు ఆ వేడయితే అస్సలు కంట్రోల్ అవ్వదు తేజ్‌గడికి. చాలా పడ్డా తేజ్‌గడితోటి. ఇదిగోండి 3 మంత్స్ బ్యాక్ ఎప్పుడో ఆ బుక్‌లో ఉంటది కదా! ఎప్పుడెళ్ళామనేది డిసెంబర్‌లో తీసుకెళ్లారు. అప్పుడు కూడా వీడియోలో చెప్పాను కదా! మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇప్పుడేంటి ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇప్పుడుందా గొంతు నొప్పి వస్తుందా? గుటకేస్తుంటే. సో, అదనమాట. చల్లటివి అట్లాంటివి ఏం ఇవ్వద్దని చెప్పారు. సో, ఇప్పుడు ఇడ్లీ పిండి లేదు యాక్చువల్లీ. నైట్‌కి రుబ్బి పెట్టాలి. ఇప్పుడు ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు. రైస్ పెట్టొచ్చని చెప్పారనమాట. చూడాలి. వంట ఏం చేయలేదన్నా కదా! ఏమన్నా పప్పు లాంటిది కర్రీ తెప్పిచ్చేస్తాను. సో, కొద్దిగానే పెడతాననమాట అది. సో, ఇంకా చెప్పాను కదా! వస్తూ కూరగాయలు తెచ్చానని. చాలా తెచ్చాను. ఎప్పుడు తేనంతగా తెచ్చాననమాట. అన్నీ కావాల్సొచ్చినియి అన్ని అర కేజీలు. ఆకుకూర కూడా ఎక్కువ తెచ్చేసాను ఈసారి. సో, అవన్నీ సర్దేసుకున్న తర్వాత నాకు నిద్ర రాకపోతే అప్పుడు మిషన్ పని కొంచెం కొంచెం కాదులేండి. అది కంటిన్యూయస్‌గా ఉంటనే ఉంటది. అంటే ఒక కస్టమర్‌ది కొంచెం పనుంది. సో, అది కంప్లీట్ చేసేసి వాళ్ళకి మెసేజ్ చేస్తానంటే ఈవినింగ్ ఇచ్చేయొచ్చు. సో, అది కాకుండా నెక్స్ట్ ఒక 2 లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి చిన్న పిల్లలవి. అవి కట్ చేయాలనమాట. సో, 1 బై 1 కంటిన్యూయస్‌గా చేసుకోవాలి. ఈలోగా నాకైతే ఏంటంటే పెళ్ళికెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా నిద్రొచ్చేస్తుంది ఏంటో మధ్యాహ్నం మాటలు. ఒక రోజైతే అనుకోవచ్చు. నిన్న కూడా నిద్ర పట్టేసింది. అందుకు రాత్రి లేట్‌గా పడుకునేసరికి ఇంకా దీని 1:30 వరకు దీనితోటి ఇంకా అసలు నిద్రే పట్టలేదనమాట. సో, అది మేబీ నిద్రొస్తే పడుకుందాం, లేకపోతే ఇంకా పని చేసుకుందాం అదనమాట. ఇంకిప్పుడు దీనికి ఫస్ట్ ఆ ఎజిథ్రోమైసిన్ సిరప్ ఏసేసి ఈ రోజేసాక మళ్ళీ నెక్స్ట్ డే అంతే. రోజుకొకసారి వేయమన్నారు. 3 డేస్ ఏయమన్నారనమాట యాంటీబయాటిక్. అదనమాట. తగ్గిపోతే హమ్మయ్య అనిపిస్తుంది. నాకెప్పుడైనా గానీ ఇలా ఫీవర్స్ వచ్చినప్పుడు ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్ళి సరైన మెడిసిన్ ఇచ్చారంటే చాలు నాకు టెన్షన్ ఫ్రీ అయిపోతాననమాట. స్లోగా అయినా తగ్గుతుంది అనే నమ్మకం. ఇప్పుడు హమ్మయ్య! ఇప్పుడు నా పనులు నేను చేసుకో పొద్దునుంచి ఒక రకమైన భయం దడొచ్చేసింది నాకు. టెన్షన్‌గా ఉంటది. ఇంక అందుకే తేజగాడిని ఇంకా వాడికి మళ్ళీ లంచ్ ఇవ్వడానికి అటు ఇటు అయిందంటే మళ్ళీ వాడికి పాపం లంచ్ తినడానికి ఉండదనేసి పొద్దున్నే లంచ్ ప్యాక్ ఇచ్చేసాననమాట. సో, అది. ఇంక నేనైతే ఇప్పుడు అదేంటది కూరగాయలు సర్దేసుకొని ముందు దీనికి సిరప్ ఇచ్చేసి కూరగాయలు సర్దేసుకోవాలి. అదే మొత్తం అన్నీ సర్ది పెట్టేసుకొని ఇంకా మిగిలిన పని చూసుకోవాలి. మళ్ళీ కలుస్తాను. ఓకేనా? ఇంకా కూరగాయలయితే సర్ది పెట్టేసుకున్నాననమాట. చాలా సేపు పట్టింది. ఎక్కువ తెచ్చుకున్నానని చెప్పాను కదా! అందే ఇంకా ఏం లేవు కూడా ఇంకా అందుకే ఇంకా వస్తూ హాస్పిటల్ నుంచి వస్తూ కూరగాయలు కూడా తెచ్చుకొని అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా పప్పయితే నానబెట్టాననమాట నైట్‌కి ఇడ్లీ వేద్దాం కదా అనేసి. ఇంకా దాని పని అంతా ఫినిష్ అయిన తర్వాత అప్పుడు ఈ కుర్తీకి స్టిచ్ వేశాననమాట. అంటే లోపల వేయాల్సిందుంది. ముందు రోజు నైటు అంచులు కుట్టేశాను. కాకపోతే లేట్ అయిపోయిందని చెప్పేసి లోపల లైనింగ్‌ని ఫోల్డ్ చేసి వేయలేదు. ఇంక నెక్స్ట్ డే ఏద్దాం కదా అనేసి. ఇంక ఇలా ఫీవర్ ఎక్కువైపోయేసరికి ఇంకా హాస్పిటల్‌కెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దీని పని చూసుకున్నాననమాట. చెప్పాను కదా! ఈ వీడియో షూట్ చేసేసరికి తేజ్ గాడికి కూడా ఏం ఫీవర్ లేదు. చక్కగా ఉన్నాడు. వాడు స్కూల్‌కి కూడా ఎళ్ళిపోయాడు. ఇంకా వాడికి కూడా ఫీవర్ వచ్చి హాస్పిటల్‌కి ఇంజెక్షన్స్ వాడికి కూడా 3 డేస్ ఇంజెక్షన్స్ అన్నీ చేయించుకునేసరికి ఇక నేను అసలు లాస్ట్ వీక్ అసలు వీడియో షూట్ చేయలేదు. ఆ ఉన్న వీడియోస్‌ని ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాననమాట. అందుకే లేట్ అయింది. అందుకే ఆ వీక్ ఏంటంటే ఓన్లీ షార్ట్స్ అది కూడా ఆల్టర్‌నేట్ డేస్ పోస్ట్ చేస్తూ వచ్చాననమాట అది.
ఇంకా మధ్యాహ్నం కొంచెం ఫ్రీ అయ్యానని చెప్పేసి ఇంక ఇవి కుర్తీస్ అయితే చూపిస్తున్నాను మీకు. ఒకటి వచ్చేసి అంబ్రెల్లా కుర్తీ, ఇది వచ్చేసి నార్మల్ అనమాట. దానికి ఏంటంటే చున్నీ క్లాత్ ఉంటాయి కదండీ, నెట్ ఫ్యాబ్రిక్‌ని ఇలాగా లైనింగ్ కాదు, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ లాగా వేసి హ్యాండ్ అలా డిజైన్ చేయమన్నారనమాట. సో అది ఊరికే చూపిస్తున్నా మీకు, అది ఇచ్చేయాలి ఆ రోజు. అంటే నెక్స్ట్ డే ఎప్పుడో రమ్మని చెప్పాను. సో ఎప్పుడైనా కానీ నేను నెక్స్ట్ డే చెప్పానంటే ముందు రోజే ఫినిష్ చేసి ఉంచుతాననమాట. అదేంటి బొట్టు వంకరగా పెట్టావు, తగ్గింది కదా ఇప్పుడు. ఓకే, మళ్ళీ నైట్ పడుకునే ముందే వేస్తా ఫీవర్ టాబ్లెట్. ఓకేనా? ఇడ్లీ తినాలి, పుట్టి ఇడ్లీ తినాలి లోత, గంటలు తినకూడదు. ఇక్కడ సింక్లో పెట్టు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తినేసిన తర్వాత పప్పు రుబ్బేసి అనమాట. ఇదిగోండి, అదే ఇడ్లీ కోసం పెట్టానని చెప్పాను కదా, పప్పు రుబ్బేసి పెట్టాను. ఇంకా అప్పుడు నైట్కి ఇడ్లీ వేసి పెట్టేద్దాం లోతాకి అన్నట్టుగా. ఇది ఇడ్లీ పాత్ర అనమాట. ఇంక ఇవే ఉల్లిపాయలు ఇప్పుడు ఎందుకు పెట్టానంటే మార్నింగ్ ఏం వంట చేయలేదు, సాంబార్ తెప్పించేసాను అనమాట. సో ఇంక ఇప్పుడు నైట్కి ఎగ్ బుజ్జిలాగా చేసేద్దాం అన్నట్టుగా కట్ చేద్దామనేసి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నేను ఎలాగో తినను, నాది అయిపోయింది, ఇంకా తేజ్గాడికి ఇంకా సరిపోతుంది. సో అలాగా ముందు ఇవి కట్ చేసేసి స్టవ్ పైన కర్రీ వేసి మిగిలిన పని చూసుకోవాలి. ఏం వేసుకొచ్చా? ఇది నేను, ఇది నువ్వు, ఇది నాన్న, ఇది అన్నయ్య, ఇది చచ్చ, పూర్ణ, లోచన, పెద్దనాన్న వెనకాల నక్కడానికి చిన్న కనిపిస్తున్నారు. మరి వాళ్ళిద్దరెవరు? చెప్తాను. పెద్దనాన్న, పెద్దమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య. ఇదేది అమ్మమ్మకి ఏంటి కళ్ళజోడేసావా? బాగుంది. నేనేంటి 2 పిల్లకలు వేసుకున్నాను లోహిత. అవును. నాన్న ఏంటి ప్యాంట్ వేసుకున్నాడా, ఏం వేసుకున్నాడు, అలా ఉన్నది నాన్న. భలే ఉందరా. లోహిత, అమ్మ, నాన్న, అన్నయ్య, జష అని బొట్టగా బలేసేవే. ఇంకేంటి ఇది పూర్ణ, లోచన, పెద్దమ్మకి కూడా 2 జల్లు వేసింది. పెద్ద నాన్న, అమ్మమ్మ కర్రలు ఇచ్చావేంటి? ఇది పట్టుకు ఎలాగెలాగే ఏంటి అమ్మమ్మ తాతయ్య అలా నడుస్తున్నారా కర్రలు పట్టుకుని? చెప్పు, చెప్తానుండు. సరేలే, బాగుంది. ఇంకా వెయ్యి నానమ్మ తాతయ్య. ఇక్కడ ఖాళీ ఉంది కదా, అక్కడ వేసి మళ్ళీ తీసుకురా. ఏది ఉండు, మళ్ళీ ముగ్గురు ఎవరు? ఇదెవరు? ఇది అన్నావు కదా అమ్మమ్మ తాతయ్య. ఇది మార్చేసావా? సరే చెప్పు, ఎవరెవరు చెప్పు. నేను వంట చేయాలి, గమ్ముని చెప్పు. మామయ్య కాదు, మావయ్య. మేసా నీ అంకమ్మ. బాగుంది అత్త, మరి వేసుకురా అత్తను కూడా. అయిపోయిందా? అత్తనేంటి ఆమోలేసావు? బాగుంది. ఒకదే ప్లేట్స్ లేదని వేసావా? సరే బాగుంది, అలాగే ఉంచుదాన్ని, ఏం చేయమాక. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో చూపించు. నేను, అమ్మ, నాన్న, అన్నయ్య, జష, పూర్ణ, లోచన్, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్త, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య. గుడ్, బాగుంది. రాసుకో. ఇంకేమన్నా మిస్ అయిందా? మిస్ అయితే వేసుకో, నాకు పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంకా ఈవినింగ్ అయితే పర్వాలేదు, లోతెక్కేటప్పటికి తగ్గిందనమాట. ఇంకా ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్కి చిన్నపిల్లలవి, అక్క చెల్లెలివి అనమాట. సో అవి స్టిచ్చింగ్కి ఎప్పుడో ఇచ్చున్నారు, ఒక 2 వీక్స్ అప్పటికిచ్చే 2 వీక్స్ పైన అయిపోయింది. ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇవి స్టార్ట్ చేయాలని పెట్టుకున్నాను. సో అదే తీస్తున్నాను అనమాట. రేపు నెక్స్ట్ డే అయినా కటింగ్ చేసేసుకుంటే 1 by 1 స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కుదిరినప్పుడల్లా ఖాళీ ఉన్నప్పుడల్లా అనుకుని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా అనేసి. నెట్ ఫ్యాబ్రిక్స్ లోపల వచ్చేసి సాటిన్, దాని లోపల కాటన్ లైనింగ్ అనమాట. అండ్ పైన బాడీకి వచ్చేసి ఇలాగ డిజైనర్ నెట్, అది కూడా. కాకపోతే మీకు మళ్ళీ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తానులేండి. ఇప్పుడు అయితే ఒక్కటే కంప్లీట్ చేసుకోగలిగాను. చెప్పాను కదా పిల్లలకి ఇద్దరికి అయితే బాగాలేదనేసి. ఇంకా చిన్న పాపది ఆ పింక్ కలర్ ఉంది కదా, అది ఇంకా కటింగ్ చేసి పెట్టాను కానీ స్టార్ట్ చేయలేదన్నమాట. సో అది కూడా కంప్లీట్ అయిపోయినాక ఇంకొక వ్లాగ్లో ఖచ్చితంగా చూపిస్తాను మీకు, ఓకేనా, ఎలా వచ్చింది అనేది. సో ఇప్పటికైతే పిల్లలు ఇద్దరికైతే చక్కగా ఉన్నారు, బాగానే ఉండింది, తగ్గింది అనమాట. అందుకే నేను లాస్ట్ వీక్ అంతా అసలు వీడియోసే షూట్ చేయలేదు, చేసినవి కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అది ఇంకా నైట్ ఏంటంటే ఈ ఇన్వర్డ్ బుక్ పాతది ఉండింది. సో ఇందులో నాకు లాస్ట్ పేజ్లో ఇది ఉంటుంది కదా, పద వినోదం అంటే భలే ఇష్టం అనమాట. అదే ఫీల్ చేసుకుంటూ కూర్చున్నాను. సో దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడికి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.